ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఈరోజు తిరుమలలో కొన్ని దర్శనాలను రద్దు చేశారండి, వాటి యొక్క వివరాలను గురించి, మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 54,180 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 17,689 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,20,00,000 రూపాయలు. ఈ రోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంది. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి రావడానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు జనవరి 7వ తేదీన అంటే ఈరోజు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తున్నారండి టీటీడీ వారు. అందువలన ఈరోజు రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఈ రోజంతా కూడా రికమెండేషన్ లెటర్స్ పైన ఎటువంటి దర్శనాలు ఉండవు. జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి అందుకోసం జనవరి 7వ తేదీన అంటే ఈరోజు తిరుమల ఆలయం అంతా కూడా శుభ్రం చేస్తున్నారండి. శుభ్రంగా కడిగి నీటితో కడుగుతారు. దీన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని అంటారు. ఇందుకోసం ఈరోజు రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు సుపదం నుండి దర్శనం అలో ఎలా ఉంది మేడం చెప్పండి అని అడిగారు. సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు మరియు వారి యొక్క తల్లిదండ్రులను ఈ సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చు. అయితే ఈ సుపదం క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్ళాలి అంటే మీకు సంవత్సరం లోపు వయస్సు ఉన్న బిడ్డ ఉండాలి. ఆ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అది లేకపోతే డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ ఉండాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి. ఇవి తీసుకొని మీరు సుపదం క్యూ లైన్లోకి వెళ్తే డైరెక్ట్గా సుపదం క్యూ లైన్ నుంచి దర్శనం ఉంటుంది. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనం యొక్క టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుపదం దర్శనం అనేది ఉంటుంది. అలాగే మేము జనవరి 8వ తేదీ రాత్రి 11 గంటలకు తిరుపతి అలిపిరి మెట్ల దగ్గరికి వస్తున్నాము. మాకు జనవరి 9వ తేదీన టికెట్స్ దొరుకుతాయా? దొరికితే ఎంత టైం పడుతుంది దర్శనానికి? జనవరి 10 వైకుంఠ ఏకాదశి ఉంది కదా, మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందా అని అడిగారు. మీరు జనవరి 8వ తేదీన తిరుపతి చేరగానే రాత్రి 11 గంటలకు చేరుతామంటున్నారు కదా, చేరగానే రిఫ్రెష్ అయిపోయి తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళండి. అక్కడ అర్ధరాత్రి నుంచి టోకెన్లు అనేవి కేటాయిస్తారు. ఆ టోకెన్లు తీసుకొని మీరు మరుసటి రోజు అంటే జనవరి 9వ తేదీన దర్శనానికి వెళ్ళొచ్చు. జనవరి 10 వైకుంఠ ఏకాదశి కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగారు. ఇబ్బంది అయితే ఏం లేదండి, రోజులాగే దర్శనం టికెట్లను కేటాయిస్తారు. జనవరి 8వ తేదీన అర్ధరాత్రి నుంచి దర్శనం టికెట్లను కేటాయిస్తారు కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా తిరుపతి చేరగానే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో వెళ్ళి సర్వదర్శనం టికెట్ కౌంటర్ క్యూ లైన్లో ఉండండి. టికెట్స్ కేటాయించడం మొదలు పెట్టగానే మీరు టోకెన్లను తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు
నమస్కారం మేడం, వీకెండ్స్ ఏ టైంకి క్యూ లైన్లో ఉంటే ఎస్ఎస్డి టోకెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది అని అడిగారు. మామూలు కంటే కూడా వీకెండ్స్లోనే తిరుమల కొండపైన రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కానీ తిరుమల కొండపైన రద్దీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఎస్ఎస్డి టోకెన్స్ కావాలి అంటే ప్రతిరోజు అర్ధరాత్రి నుంచి టోకెన్లను కేటాయించడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే వీకెండ్స్లో కానీ లేదా వీక్ డేస్లో కానీ అర్ధరాత్రి నుంచి టోకెన్లు ఇస్తారు. కాబట్టి ముందు రోజు రాత్రి నుంచి మీరు క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా ఎస్ఎస్డి టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.